హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి గోధుమ గడ్డి ఇలా పెరిగిన తర్వాత ఇదంతా కట్ చేసేసాం కదండి. థర్డ్ టైం కూడా కట్ చేసేసా. ఇంక ఇది వేస్ట్, ఇది పనికిరాదు. దీనికి వేర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో, అసలు చాలా బాగా వస్తుంది. ఈ వేర్లు ఇవన్నీ మల్చింగ్ కింద బాగా పనికి వస్తాయి. నేను వ్యామ్ కూడా కొంత వేసాను, సో దీంట్లో వ్యామ్ కూడా ఉంటది. ఇది నీడలో ఎండబెట్టుకొని దీన్ని మొక్క మొదల్లో వేసుకొని పైన మట్టి వేసేసుకోవాలండి. దీన్ని ఇలా యాస్టీజ్ కన్నా ఇట్లా వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మొత్తాన్ని ఇలా తీసేసి మట్టిని సపరేట్ చేసుకొని వేర్లని దాచిపెట్టుకొని వ్యామ్ కింద పనికి వస్తుందండి. ఈ మట్టిలో దీంట్లో వ్యామ్ ఉంటది. దీన్ని ఎండబెట్టుకొని ఈ వేర్లని ఈ మట్టిని మొదల్లో చెట్టు మొదల్లో వేసుకుంటే బాగా మంచిగా వస్తుందండి. హెల్దీ మొక్కకి ఇది మల్చింగ్ కిందన్నా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత వేరు ఎంత బాగా వచ్చింది, అసలు లాగుతుంటే చూడండి అసలు ఎంత బాగుందో. దీన్ని మొత్తాన్ని ఇలా యూజ్ చేసేసుకోవచ్చు, మనం వేస్ట్ చేయకుండా పడేయకూడదు. ఇదిగోండి చాలా మంచిది ఇది కూడా మొక్కలకి. దీన్ని కొంచెం ఇట్లా సపరేట్ చేసుకొని నీడలో ఎండబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇలాగే ఉంచేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇది మొత్తం తీసేసుకోవచ్చు. మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను, ఇలా అయినా ఉంచుకోవచ్చు. ఇది వానపాము. వితౌట్ సాయిల్ మీకు మైక్రోగ్రీన్స్ చేయటం చూపెట్టే కదండి. ఇప్పుడు ఓన్లీ కోకోపీట్ తో మాత్రమే మైక్రోగ్రీన్స్ ఎట్లా ఇది ఉట్టి కోకోపీటే అండి. ఇది ఇలా కొబ్బరి పెంకులు ఉంటాయి, ఇది కొబ్బరి పెంకు అలా పడేచేమవుదు. ఇది కొబ్బరి పొట్టు అనమాట కోకోపీట్ అంటే. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నా. ఎక్కువ కూడా ఏ అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు. ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసేస్తున్నా మైక్రోగ్రీన్స్ కోసం. ఇదిగోండి ఇలా చిన్న వాటిల్లో వేసుకోవచ్చు, ఇలా ట్రేల్లో వేసుకోవచ్చు. ఇలా కొంచెం మేరకు వేసేసా నేను ఇవన్నీ. ఇదిగోండి ఇలా అన్నిట్లో వేసుకోవచ్చు మనం. అవిసె గింజలు వేస్తున్నాను, మొత్తం కొంచెం దట్టంగా వేసుకోవాలి, అప్పుడు గుబురుగా వస్తాయి. ఎందుకు అలా అంటే ఇది పడిపోతూ ఉంటాయి మైక్రోగ్రీన్స్, దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు కదండి. అందుకని కొంచెం దట్టంగా వేసుకుంటే విత్తనాలు ఒకదానికి ఒకటి సపోర్ట్ గా నిలబడి ఉంటాయి. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి నానబెట్ట అవసరం లేదండి, చాలా చిన్న సీడ్స్ కదా, అందుకని నానబెట్టకుండానే వేస్తున్నాను. వీటికి బంక్ వస్తుంది. ఫ్లేక్ సీడ్స్ కిను ఈ చియా సీడ్స్ కి బంక్ వస్తుంది అనమాట. అందుకని ఇవి మనం నానబెట్టుకోకుండానే వేసుకోవాలి. ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా వేసా. దీనిపైన మళ్ళీ ఇలా కోకోపీట్ వేసేయాలి. ఇలా విత్తనాలు ఇవి కనపడకుండా వేసుకోవాలండి. ఎప్పుడు మొత్తం బయటకు కనపడకూడదు, ఎందుకంటే సరిగ్గా ఇవి జర్మినేట్ అవ్వవు. అందుకని మొత్తం ఎక్కువ పైన వేస్తున్నాను. కింద తక్కువ ఉన్నా పర్వాలేదు, పైన ఇలా సీడ్స్ మాత్రం కనపడకూడదు. ఇట్లా మొత్తం ఇట్లా జల్లేసుకొని ఓన్లీ కోకోపీటే అండి ఇది. ఈ ఉట్టి చియా సీడ్స్ వేస్తున్నానండి. నానబెట్టకూడదు వీటిల్ని, అది గుర్తు పెట్టుకోండి. నానబెడితే బంక్ వచ్చి మనకి ఇట్లాగా ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వదు, చాలా ఇబ్బంది అవుద్ది. ఇలాగా ఈ చిన్న సీడ్స్ కాబట్టి చిన్న సీడ్స్ ని ఎప్పుడు నానబెట్ట అవసరం లేదు. పెద్ద సీడ్స్ ని ఇప్పుడు వేరేవైతే నానబెట్టుకోవాలి. మెంతులు ఇలాంటివి అయితే నానబెట్టుకోవాలి. కందులు, మెంతులు అవి పెద్దవి కదా, అలాంటివన్నీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత దట్టంగా వేసాను. ఇవి వేరే దాంట్లో వేద్దాము. కోకోపీట్ జల్లేస్తా దీని మీద. వాటికి అవే చక్కగా వస్తాయి, జర్మినేట్ అవుతాయి బాగా. కొంచెం నీళ్ళలో పెట్టుకోవచ్చు, బాగా సన్లైట్ అవసరం లేదు. రోజుకు 1 అవర్ సన్లైట్ లేకపోతే ఒక ½ అవర్ సన్లైట్ ఉంటే చాలు. ఓన్లీ కోకోపీట్ తో చూపెడుతున్నా. ఇప్పుడు ఇట్లా కూడా బాగా వస్తాయి మైక్రోగ్రీన్స్. ఇది అయిపోయింది, ఇంకోటి పెడతాను. ఈ చిన్న వాటిల్లో వేస్తున్నానండి. ఇవి ఫ్లేక్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి బాగా వస్తాయి. ఇవి కూడా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఇవి బాగా జర్మినేట్ అవుతాయి, చక్కగా వస్తాయి. మొత్తం వేసేసా. దీని పైన మళ్ళీ కోకోపీట్ జల్లేసుకుంటా. శుభ్రం
శుభ్రంగా ఇలా ఈవెన్ గా పెట్టేసుకోవాలి. ఇలా చిన్న వాటిల్లో కూడా మనం పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇలా ధర్మాకోలి మాకు ప్యాకింగ్ వచ్చినాయి. ఈ స్పీకర్లకి లేకపోతే వేటికో దానికి మనకి ప్యాకింగ్ కి ఇలా వస్తూ ఉంటాయండి ధర్మాకోల్. ఇవి ఇలా లోతుగా ఉన్నాయి చూసుకొని మనం ఇట్లా ఒక పక్కకు పెట్టేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతాయి, అస్సలు ఇరగవు. ఒక చోట అలా పెట్టి ఉంచుకోవాలి. ఎక్కువ బాగా వెయిట్ ఎర్రమట్టి వేయకుండా ఇట్లా కోకోపీట్, వర్మి కంపోస్ట్ ఇలా వేసుకున్నవి లేకపోతే ఇలా మైక్రో గ్రీన్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి దీంట్లో ఆవాలు వేస్తున్నాను, వీటిల్ని కూడా ఎక్కువ వేస్తున్నా, బాగా వస్తాయి. ఇదిగోండి వేసేసా. మళ్ళీ దీనిపైన కోకోపీట్ వేసేస్తా. దీనికి వర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి ఏం అవసరం లేదండి. ఇది వాటర్ దీంట్లో స్టోర్ అయ్యి ఉంటదండి, అందుకని కోకోపీట్ ఇలా వేసుకుంటే చాలా మనకి మైక్రో గ్రీన్స్ కి ఇదొక్కటి ఉంటే చాలు, వేరే ఏం అవసరం లేదు. ఇప్పుడు వాటర్ అన్నిటికీ స్ప్రే చేసేస్తా. ఇట్లా అన్నా స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే ఒక మామూలుగా చేసుకోవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్ కి మాత్రం ఇలా స్ప్రే చేసుకుంటేనే ఇవి పడిపోకుండా ఉంటాయి. ఇలాంటి స్ప్రేయర్ తీసుకోండి, ఇది కంపల్సరీ అవసరం ఉంటది మైక్రో గ్రీన్స్ కి. మనం పద్దాక నొక్కకుండా ఇది ఉంది కదండి బటన్ ని లోపలికి ఇలా అంటే దానికి అదే వెళ్ళిపోతుంది. ఇలా అనేసి అలా ఉంచాలి. ఇది మొత్తం స్ప్రే అవుతూ ఉంటది. మళ్ళీ తీసేసేయాలి. ఇది యువతల కంటే అయిపోతుంది. కొంచెమే స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇలాగా ఇట్లా అనుకోవాలి. ఇలా పద్దాక ఇలాగా ప్రెస్ చేసుకోవాలంటే ఏలికి ఇబ్బంది అవుతుంది. దీనికి ఇట్లా లాక్ ఉంటది, దీన్ని ఇలా లోపలికి పెట్టేసుకున్నాం అనుకోండి కంటిన్యూస్ గా వస్తుంది వాటర్. ఇది చాలా యూస్ఫుల్ స్ప్రేయర్. ఇదిగోండి ఇంతే, ఇట్లా మొత్తం వాటరింగ్ చేసేసుకోవాలి. మనకి పడిపోవు, ఇలాగా మామూలుగా అయితే పడిపోతూ ఉంటాయి మైక్రో గ్రీన్స్. దానికి కాండానికి సన్నగా ఉంటది కదండి, ఇంతే ఉంటది కాండం, అందుకనే అది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు. మనం వాటర్ ఇలాగా చేత్తో జల్లినా ఇంకా వేరేగా చేసినా చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. అందుకని ఇదైతే ఇలా స్ప్రింక్లర్ లాగా ఉంటది కదా, చాలా బాగుంటది ఇలా. ఇదిగోండి ఇక్కడ విత్తనాలు ఇలా బయటకు వస్తాయి. అప్పుడు మళ్ళీ పైన కొంచెం కోకోపీట్ ఇలా జల్లేసుకోవాలి, మళ్ళీ కొంచెం స్ప్రే చేసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి రెక్టాంగిల్ ట్రేస్ కూడా భలే బాగా యూజ్ అవుతాయి మనకి ఈ మైక్రో గ్రీన్స్ కి. ఇప్పుడు ఓన్లీ కోకోపీట్ వేస్తున్నానండి, దీంట్లో మొత్తం కోకోపీట్ వేసేస్తున్నా. ఇప్పుడు దీనికి బెజ్జాలు లేవు, మనం ఓన్లీ స్ప్రేయర్ తోనే స్ప్రే చేస్తున్నాం కాబట్టి బెజ్జాలు లేకపోయినా పర్వాలేదు, ఉన్నా నో ప్రాబ్లము. ఎక్కువ వాటరింగ్ చేస్తే ఆ బెజ్జాల్లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి వాటరు. ఇది మనం తక్కువే చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇలా కొంత వేసుకుంటే చాలు. ఈ కోకోపీట్ అనేది వాటర్ ని అలా దాచుద్దండి, ఉంచుకుంటది దానిలో, అందుకని మనకి ఎప్పుడు చెమ్ము ఉంటది. ఈ మైక్రో గ్రీన్స్ కి ఈ కోకోపీట్ ఒకటి ఉంటే సరిపోతుంది. మనకి ఇంత మొలక వస్తే చాలు కాబట్టి అంత మొలక వాటర్ లోనూ పెరుగుద్ది. మనం వాటర్ లో అంటే ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. ఇదైతే దీంట్లోనే వాటర్ నుంచి ఆ మొలకలకి బాగా దానికి సరిపడా వాటర్ ని అందిస్తుందండి కోకోపీట్. అందుకనే ఉట్టి కోకోపీట్ వేసి చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవి కందులు ఆల్రెడీ ఒక రోజు నాని 2 రోజులు మొలకలు వచ్చిన 3 రోజుల క్రితం అండి మొలకలు వచ్చినవి. ఇవి ఈ కందులు ఎర్ర కందులు అన్నమాట, ఇవి ఎర్ర కందిపప్పు. ఇవంతా స్ప్రెడ్ చేస్తున్నాను, బాగా దగ్గర వేసుకోవాలి. మొత్తం అన్నీ వస్తాయి. మళ్ళీ దీనిపైన అంతా కోకోపీట్ మొత్తం జల్లేయాలండి, ఎందుకంటే ఇది బయటికి కనపడకూడదు. మనకి ఏదైనా సరే ఈ కందులు కానీ ఏ విత్తనాలైనా బయటికి కనపడకూడదు. పక్షులు కానీ ఏ ఒకటి అవి తీసేస్తాయి అన్నమాట, తవ్వుతూ ఉంటాయి. గోధుమలు వేసినా అంతే, అసలు కనపడకుండా అట్లా ఉంచాలి. బాగా మొలకొచ్చాక ఇంకా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. పైకి గ్రీన్ గా వచ్చే వరకు మాత్రం దీన్ని టేక్ కేర్ చేస్తూనే ఉండాలి. ఇట్లా మొత్తం జల్లేసుకోవాలి, కనపడకుండా మొత్తం ఇట్లా వేసేసాను. ఇది ఇంకో గంపలో కూడా ఇట్లా కోకోపీట్ వేసానండి.
ఇదిగోండి నల్ల ఉలవల్ని దీంట్లో కూడా వేస్తున్నాను. ఇట్లా మనం మొలకొచ్చిని వేసుకుంటే మనకి ఈజీగా మైక్రో గ్రీన్స్ రెడీ అయిపోతాయి. మనం నానబెట్టైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇవి మొలక వచ్చిందా లేదా అనేది మనకి ఇలా మట్టిలో వేస్తే తెలియదండి. అందుకని చక్కగా ఇట్లాగా మొలకలు వచ్చాక వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. తొందరగా జర్మినేట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ బాగా. దీంట్లో నల్ల ఉలవలు వేస్తున్నానండి. ఇదిగోండి శుభ్రంగా మొత్తం వేసేస్తా. కొంచెం దగ్గరగానే వేసుకోవాలి. పైన కూడా మొత్తం కోకోపీట్ వేసేస్తున్నాను. వీటన్నిటికీ స్ప్రే చేసేస్తున్నానండి. ఇట్లా స్ప్రేయర్తో ఇట్లా మొత్తం చక్కగా స్ప్రే చేసేసుకోవాలి. కొంత కేరింగ్ అవసరం ఉంటుందండి వీటికి. ఎందుకంటే ఇవి మైక్రో గ్రీన్స్ కదా, కొంచెం వేస్తున్నాము, చిన్నగా వస్తాయి. వాటికి చేతులతో వాటర్ ఇలా పోసేస్తే, మగ్గుతోనో అలా పోసేస్తే అవి పడిపోతాయి. దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు. ఇలా స్ప్రేయర్తో అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు. బాగా చక్కగా వచ్చేస్తాయి మొలకలన్నీ, ప్రాబ్లమే ఉండదు. ఇది ఉంటే కనుక. స్ప్రే లేని వాళ్ళు ఇలాగా నెమ్మదిగా చల్లుకోవాలండి. అప్పుడు మొలకలకి ఇబ్బంది లేకుండా ఉంటది, అవి పడిపోకుండా ఉంటాయి. ఎక్కువ ఇలాగా మగ్గుతో ఇలా వంపేసాం అనుకోండి మొలకలు పడిపోతాయి. అదొక చోట ఫెయిల్ అయిపోతూ ఉంటారు అందరూ. ఇట్లాగా కొంచెం నీళ్ళు ఇలా చల్లుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ చేయటంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు అందరూ మైక్రో గ్రీన్స్ కి. ఎందుకంటే అవి పడిపోతాయి. అందుకని ఇవి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఎంత ఇంక అయిపోయింది, వాటరింగ్ చేసేసాను. ఇది కూలర్ పై టాప్ అండి. ఇది చాలా పెద్దగా వెడల్పుగా ఉందని ఇది తీసుకున్నాను. హైట్ ఎక్కువ లేదు. సో ఇది వేరే కూరగాయలు గాని ఆకుకూరలు గాని వేయడానికి కూడా ఇది ఎక్కువ పనికిరాదు. ఇలా మైక్రో గ్రీన్స్ కి అయితే బాగా పనికి వస్తుందని నేను అనుకున్నా. అందుకని దాంట్లో ఇది ఓన్లీ కోకోపీటే అండి వేస్తున్నాను. మొత్తం కోకోపీట్ వేసి స్ప్రెడ్ చేసేస్తా ఇప్పుడు. ఇట్లా ఉన్నది యూజ్ చేయొద్దు, పీచ్ లాంటిది యూజ్ చేయబాకండి. ఇలా కోకోపీట్ ఇలా ఉంటది కదా, ఇదే యూజ్ చేయండి. ఇవి మెంతులు తీసుకున్నానండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఇలా మొలకలు వచ్చిన మెంతుల్ని అంతా దీని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను మైక్రో గ్రీన్స్ కోసం. ఇదిగోండి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను దగ్గరగా. ఇలా ఒక్కసారి మనకి ఎప్పుడన్నా రాకపోయినా ఎప్పుడు మీరు అధైర్యపడబాకండి. మళ్ళీ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి, ఎవరికైనా అవి సహజం. ఇవి ఇంత మొలకొచ్చి వాటరింగ్ చేస్తూ ఉంటే అవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అయినా సరే మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ కోకోపీట్ వేసేసుకుంటా. ఈ విత్తనాలు ఈ మొలక ఏమి కనపడకుండా మొత్తం స్ప్రెడ్ చేసేస్తా అండి. పైన ఎక్కువ వేసినా పర్వాలేదండి, మొలక మాత్రం బయటికి రాకూడదు. అది ఎండిపోతుంది మళ్ళీ, అప్పుడు మైక్రో గ్రీన్స్ రావు సరిగ్గా. మొత్తాన్ని కవర్ చేసేసేయాలి ఇలాగా. ఇట్లా మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాక ఇట్లా వాటరింగ్ చేసుకోవాలండి. ఎక్కడ ఎండకూడదు, వాటర్ లేకపోతే మళ్ళీ వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి దీనికి.
ఇదిగోండి 3 days అయింది వీటిని వేసి. ఇవి చియా సీడ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, చిన్న చిన్నగా. ఇవి ఇలా పెద్దగా అవుతాయి. మనం ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి వస్తే చక్కగా వస్తాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలాగా స్ప్రేయర్తో వేసుకుంటే ఇదిగోండి ఇట్లాగా భలే బాగా వస్తాయి. వాటికి అవే పైకి వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇవి కూడా చియా సీడ్స్ ఇలా ఎంత బాగా వస్తాయో, భలే బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇట్లా ఏమైనా పెంకుల్లాగా ఇట్లాగా పైకి ఇలా ఉంటే కనుక ఇలాంటివి తీసేసేయాలి. ఇలాంటివి మాత్రం ఇది పెంకు లాంటిది వచ్చిందండి, అందుకని ఇలాంటివి తీసేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రోత్. స్ప్రే చేస్తున్నాను, వాటరింగ్ చేస్తున్నా. ఎంత బాగా వచ్చిందో, ఇలా బాగా వస్తాయి. ఈ ఆవాలండి, ఆవాలు కూడా బాగా వచ్చినాయి. ఇవి తొందరగా జర్మినేట్ అయినాయి. చూడండి ఎంత బాగుందో, భలే బాగా వస్తున్నాయి. ఇలా స్ప్రే చేసుకుంటే వాటికి ఏ ఇబ్బంది ఉండదు. ఇవి కోకోపీట్ కదండి, రోజుకి 2 times అలా చేసుకోవాలి వాటరింగ్. 3 daysకి ఇట్లా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఉట్టి కోకోపీట్ లోనే చూడండి ఎంత బాగా వచ్చిందో, భలే బాగా వచ్చినాయి. ఓన్లీ కోకోపీట్ లోనే చూడండి హైట్ ఎంత బాగా పెరిగిందో, భలే వచ్చినాయి. ఇవి అంత భలే మినీ జంగిల్ లాగా ఉంది. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో. ఇది నల్ల ఉలవలు, ఇవేమో ఆవాలు, ఇవి మెంతులు, భలే బాగా వచ్చినాయండి. ఇవి 8 days అయిందండి పెట్టి. 8 daysకి ఇట్లా వచ్చినాయి. ఇవి మైక్రో గ్రీన్స్ అంటారు. ఇలా 2 ఆకులు వచ్చి మధ్యలో ఇలా ఆకు వచ్చిన దాన్ని మైక్రో గ్రీన్స్ అంటారు. దీనికంటే ఇంకొంచెం వస్తే ఓకే అండి. ఇవి మైక్రో గ్రీన్స్ ఇంతవరకు రావచ్చు. ఇంతకంటే పెద్దగా వస్తే ఇంకా అవి మైక్రో గ్రీన్స్ లెక్క కాదు. ఇలాగా కట్ చేసేస్తున్నాను. కొంచెం ఉంచి మిగిలిందంతా కట్ చేసేస్తున్నా. ఓన్లీ కోకోపీట్ వేసా, ఇంకేమీ లేదు. ఉట్టి కోకోపీట్తోనే ఇంత బాగా వస్తుంది. ఇప్పుడు మేము ఇది వెజిటబుల్ జ్యూస్ లో వేసేసుకుంటామండి, బాగుంటుంది. మనకి ఫ్లేవర్ కానీ ఏమి తెలియట్లేదు, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి అసలు ఎంత హైట్ వచ్చిందో, భలే బాగా వచ్చింది. మనకి ఏ ఇబ్బంది ఉండట్లే ఇట్లా అయితే కనుక. శుభ్రంగా జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ వేసుకొని తాగేయచ్చు వీటిల్ని. ఒక్క ఆవాలు మాత్రం ఆవాలు వాసన వస్తుందండి, అందుకని ఆవాలు ఒక్కదాన్ని అవాయిడ్ చేయండి ఈ జ్యూస్ లో వేసుకోవడానికి. ఆవాల్ని మాత్రం మనం సలాడ్ లో అలా తినచ్చు. ఇవి మిగిలినవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. జ్యూస్ చేసేసుకుంటే పిల్లలకి తెలియదు ఇట్లాగా చేసాము వేసామని కూడా తెలియదు అనమాట. చూడండి ఎంత బాగా పెద్దగా వస్తున్నాయో. ఇది ఇంక తీసేయటం, అందుకని మీకు ఊరికే చూపెడుతున్నా వేరు ఎంత బాగా వచ్చిందో చూపెడదామని. చూడండి ఎంత బాగా వేరు వచ్చిందో, ఓన్లీ కోకోపీట్ తోని ఇంత బాగా వచ్చింది. ఇక్కడ కట్ చేసేస్తున్నా. శుభ్రంగా మనం కడుక్కుంటే సరిపోద్ది. వేరుకు కూడా ఏమీ లేదు, మొత్తం ఫ్రెష్ గా వైట్ గా ఉంది మొత్తం. చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది ఇట్లా పీక్కి చూపెడుతున్నా మీకు, ఇది భలే బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నా. అసలు వేర్లు కూడా వేసుకోవచ్చు అన్నంత బాగుంది ఇది మొత్తం. ఎంత బాగుందో, భలే బాగుంది, బాగా వచ్చినాయి ఓన్లీ కోకోపీట్ తోని. ఇది భలే బాగా మెరుస్తుందండి సిల్వర్ లాగా, ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత బాగా గ్రోత్ ఉందో. ఓన్లీ కోకోపీట్ తో కూడా ఇట్లాగా మనం మైక్రో గ్రీన్స్ చేసుకోవచ్చు, కొంచెం మనం ఓపిక పెట్టుకోవాలంతే. ఇదిగోండి ఇంకొకటి కూడా, ఇది కూడా కట్ చేస్తా. ఇది కూడా భలే బాగా వచ్చింది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి గ్రోత్. ఇవన్నీ మేము వెజిటబుల్ జ్యూస్ లో వేసేసుకుంటాం ఇప్పుడు.
చూడండి వేరు కూడా భలే బాగా వచ్చింది. ఇదంతా వేరుతో సహా వేసుకోవచ్చు అన్నంత బాగుంది ఇదంతా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మైక్రో గ్రీన్స్ భలే బాగా వచ్చినాయి. ఎంత హైట్ పెరిగినాయో, భలే బాగుంది. ఇదిగోండి 7 days తర్వాత మెంతులు ఇలాగా మైక్రో గ్రీన్స్ బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. చూడండి భలే వచ్చినాయి. దీన్ని ఇట్లా తీసేసేయచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ రావు 1 time యూస్కే. దీన్ని ఇలా కట్ చేసేస్తాను. బాగా వచ్చినాయి. ఈ చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి మనకు శరీరానికి సంబంధించినవి అన్నీ. ఇవి మీరు పెంచుకోండి. యూజెస్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రమ అయినా కూడా ఇలా పెంచుకొని యూజ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మెంతులు అయితే కనుక షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయండి. చూడండి వేరు ఎంత బాగా వచ్చిందో, భలే బాగా వచ్చింది వేరు అన్నిటికీ. ఇది చూడండి అంత వేరు ఎంత బాగుందో అసలు. వేరుతో సహా వేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేసుకొని ఇలాగా చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి భలే బాగా వచ్చింది. మనం సలాడ్లో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్ జ్యూస్లో అయినా వేసుకోవచ్చు. మేము వెజిటబుల్ జ్యూస్లో వేసేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది ఇలాగా. ఇదిగో చూడండి అసలు ఇంకా దీనికి ఏం అతుక్కొని ఉండదు. ఓన్లీ ఇది కోకోపీటే కాబట్టి దీన్ని ఇలా దులిపి వేసేసుకోవచ్చు మనం. ఇది బాగా వచ్చింది అసలు. ఇదిగోండి ఓన్లీ కోకోపీటే వేసాం కదా, చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం బాగా క్లీన్ చేసుకొని వేసేసుకోవటమే. ఇదిగోండి ఎంత బాగుందో అసలు. కందులు వచ్చినాయండి, బాగా వచ్చినాయి. ఇవి కూడా భలే బాగున్నాయి. ఇవి కూడా మేము జ్యూస్ లో వేసేసుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కొంచెం ఎక్కువ డేస్ అయింది, అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. భలే బాగా వచ్చినాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి. కందులు చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇవి మేము జ్యూస్ లో వేసేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.